కీర్తనలు 42వ అధ్యాయం 11వ వచనము. నా ప్రాణమా నీవేళ కృంగియున్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయన్ని స్తుతించెదను. పౌలు శీలలు చెరసాలలో త్రోసివేయపడ్డారు, దెబ్బలు కొట్టారు, వారిని హింసించారు, వేధించారు, కాళ్ళకి బొండ వేసి బిగించారు. ఎంతో వేదనకరమైన పరిస్థితిలో పౌలు శీలలు వెళ్ళారు. అటువంటి పరిస్థితుల్లో కూడా వారు దేవుణ్ణి ఆరాధించారట. ఈ పరిస్థితిలో ఉండి కూడా వారు ఏ విధంగా ఆరాధించారు అంటే, మొదటిగా వారి నిరీక్షణ యేసయ్య పైన ఉంది. దే నో హూమ్ దే ఆర్ వర్షిపింగ్. వారికి తెలుసు వారు ఆరాధించే దేవుడు వారిని ఎటువంటి పరిస్థితుల్లో నుంచైనా బయటికి రప్పించగలిగే దేవుడని. ఆయనను ఆయన ఆ పరిస్థితిలో అక్కడ వారిని ఉంచారు అంటే గాడ్ హ్యాస్ సంథింగ్ పర్పస్ అని వారికి తెలుసు. కాబట్టి దే లీన్డ్ ఆన్ గాడ్స్ విల్. రెండవది, వారి దేవుని చిత్తం పైన ఆనుకొని ఉన్నారు. కాబట్టి వారు అంత కష్టకాలమైన వెయిటింగ్ సీజన్లో కూడా దే వర్షిప్డ్ గాడ్ విత్ ఎ ప్యూర్ హార్ట్. ఇక్కడ కీర్తనలు రాయబడినట్లుగా వాళ్ళు కృంగుదలలో దేవుణ్ణి తొందర పెట్టేవారిగా లేరు, కానీ దేవుని యందు నిరీక్షణ కలిగి ఆయన్ని ఆరాధిస్తున్నట్లుగా కనపడుతుంది. మనము కూడా ఎటువంటి పరిస్థితిలో ఉన్నను దేవుణ్ణి ఆరాధించగలిగితే దానిని బట్టే నీ నిరీక్షణ ఎవరిపైన ఉంది, అదేవిధంగా ఆయన చిత్తం పైన నిజముగా ఆనుకొని ఉన్నావో తెలుస్తుంది.